మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో కొలుదీరిన శ్రీ బగలాముఖి శక్తిపీఠం మొదటి వార్షికోత్సవాలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ 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 బ్రహ్మానంద సరస్వతి స్వామివారు విచ్చేయడం జరిగింది. స్వామివారికి బగలాముఖి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ, శాస్త్రుల పురుషోత్తమ శర్మ, ప్రముఖ సంఘ సేవకులు, ట్రస్ట్ సభ్యులు, హైకోర్టు సీనియర్ న్యాయవాది పెద్దగోని శివకుమార్ గౌడ్, స్థలదాత, ప్రముఖ సంఘ సేవకులు, జెడ్పీటీసీ పబ్బు మహేష్ గుప్తా, మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్లు కుంభమేళంతో ఘన స్వాగతం పలికారు. గోమాత పూజ, హవనము, లక్షనామార్చన, లక్ష హరిద్రార్చన 108 మంది ముత్తైదులచే చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ శాసన సభ్యులు సునీత లక్ష్మారెడ్డి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాస్త్రుల వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పల్లకి సేవ, గ్రామ దర్శనం ఉంటుందని భక్తులందరూ సకాలంలో విచ్చేసి అమ్మ ఆశీర్వాదం పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, నాయకులు, నీల మధుముద్రాజ్ సీనియర్ నాయకులు, స్థలదాత పబ్బ రమేష్ గుప్తా దంపతులు, సూర్యకుమార్ గౌడ్, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ini kat Cina. వరదమూర్తజయ నమః. నేను నాకు శాస్త్రం శృంగేరి విద్యార్థి కాళీ తార చిన్నవస్థ పాప పరిహారం భక్తులు ఇక్కడ రాగానే మన యొక్క పాపములు హరించాలని నిర్మించుగా ఒక్క మనం మాత్రము వ్యక్తులు మార్చి జగన్మాత ప్రధాన దేవత శ్రీ బగలాముఖి విగ్రహం పెట్టచ్చు. బాబు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో శివంపేట గ్రామం మండల కేంద్రంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి శాస్త్రాల్లో చెప్పిన విధంగా ఇక్కడ అవతరించినటువంటి శ్రీ బగలాముఖి అమ్మవారి క్షేత్రం నుంచి ఈ సందేశం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పోయిన సంవత్సరము శుభకృతనామ సంవత్సర మాఘబహుళ పంచమి రోజున అమ్మ ఇక్కడ అవతరించింది. అవతరించిన నాటి నుండి నేటి వరకు కొన్ని వేల మంది భక్తులు, అంటే ఆశ్చర్యకరం ఏంటంటే ప్రతి ఊళ్ళో గుళ్ళు కడుతూ ఉంటారు, అమ్మలను ప్రతిష్ఠిస్తారు.
అయ్యలను ప్రతిష్ఠిస్తారు. కానీ క్షేత్ర మహాత్మ్యం ఏమిటో తెలియదు. అమ్మ బగళాముఖి అమ్మవారు ఇక్కడ అవతరించినటువంటి పరాశక్తి, ఆమె ఎంత అద్భుతమంటే ఈ మెట్లెక్కి పైకొచ్చిన ఏ ఒక్క వ్యక్తిని ఒట్టి చేతులతో మళ్ళీ పంపడం లేదు. అమ్మకు ఒక 11 ప్రదక్షిణాలు చేసి అమ్మ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, అమ్మ నాకు ఇది కావాలి అని అడిగితే ఆ కోరిక కనుక ధార్మికమైతే ఆ కోరికను తక్షణం అమ్మవారు అనుగ్రహిస్తుంది. అటువంటి అమ్మవారి యొక్క ప్రథమ వార్షికోత్సవం ఈరోజు రేపు 2 రోజులు చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఉదయం నుంచి అమ్మవారికి అద్భుతంగా ప్రారంభంలో జ్యోతి ప్రజ్వలనం, గోపు